విజయనగరం జిల్లా జామి మండలం అన్నమరాజుపేట గ్రామంలో వెలసిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయములో పుష్పయాగ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శంకర్రావు తెలిపారు. ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వహించే ఈ పుష్పయాగం ఉత్తరాంధ్రలోని అరుదైనదిగా, విశేష భక్తి శ్రద్ధలతో జరుపుకునే సంప్రదాయ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఈ పుష్పయాగంలో భాగంగా స్వామివారికి ఇంచుమించు 600 పూల బుట్టలతో అభిషేకం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. సుమారు 12 రకాల పూలు, టన్ను మేర పూలతో స్వామివారికి పుష్పాభిషేకం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ముక్కోటి ఏకాదశి రోజున సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అత్యంత శ్రద్ధాభక్తులతో సాగుతుందని పేర్కొన్నారు. ఈ పుష్పయాగానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విశిష్టత ఉందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ పుష్పయాగానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విశిష్టత ఉందని భక్తులు విశ్వసిస్తున్నారు. పూలబుట్టలను పెళ్లికాని కన్యలు మోస్తే వారికి శుభవివాహం జరుగుతుందని, పెళ్ళైన సంతానం లేని దంపతులకు గర్భఫల ప్రసాదం కలుగుతుందని అపారమైన నమ్మకం నెలకొంది. తర్వాత మధ్యాహ్నం నుంచి 4 గంటల నుంచి స్వామివారికి పుష్పాభిషేక కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. పెళ్లి కానిటువంటి కన్యలు, అలాగే పెళ్ళయి పిల్లలు లేనటువంటి తల్లులు కూడా ఈ బుట్టలు మోస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంతానము అలాగే కళ్యాణం కూడా జరుగుతుందని ఒక నమ్మకం. దాంతో చాలామంది ఈ బుట్టలు కొనుక్కొని మన రాజుగారి లోగటి నుంచి మన దేవాలయం వరకు కూడా వరుసగా లైన్లో వస్తూ చాలా అత్యంత వైభవంగా అక్కడి నుంచి స్వామివారిని పువ్వులతో తీసుకురావడం జరుగుతుంది. ఆ ఉత్సవం రాత్రి 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా 12 రకాల పుష్పాలతో సుమారుగా 1 టన్ను పువ్వులు, ఇంచుమించుగా 600 బుట్టల వరకు ఈ సంవత్సరం అయ్యే 600 బుట్టలతో స్వామివారికి పుష్పాభిషేక కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. సాయంకాలం భక్తులు చుట్టుపక్కల నుంచి చాలా ఊర్ల నుంచి వచ్చి స్వామిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు అవుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన మర్నాడు ద్వాదశి భోజనాలు కూడా మధ్యాహ్నం ఆలయంలో చాలా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు అవ్వాలని కోరుతూ. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు నా పేరు పొందూరు సన్యాసి. ఈ గ్రామం అన్నమరాజుపేట గ్రామం. ఈ గ్రామంలో మధుర పుష్పగిరిలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారు దేవాలయం అనేది కొన్ని వందల సంవత్సరాల క్రితం జంపన బంగారయ్యమ్మ గారని ఆమె ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక ధనుర్మాస ఉత్సవాలలో ప్రతిరోజు కూడా ఒక పండగ వాతావరణం అనేది ఈ యొక్క దేవాలయంలో జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గటువంటి కార్యక్రమం ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్వామివారు ఉదయం 4 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ఇవ్వడం జరుగుతుంది. తదుపరి స్వామి లోపల ఉన్నటువంటి మూల విరాట్ వెన్నతో అలంకరింపబడి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అదేవిధంగా అదే రోజు సాయంత్రం నుండి బుట్టల పూజ కార్యక్రమం అంటారు మా గ్రామ స్థాయిలో. దీనిని పుష్పయాగ కార్యక్రమం అని అంటారు. ఈ పుష్పయాగ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. 108 బుట్టలతో ప్రారంభమైనటువంటి ఈ పుష్పయాగ కార్యక్రమం నేటికి 500 నుండి 1000 బుట్టల వరకు కూడా పెరుగుతూ వస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి కూడా 4 గంటల నుండి పుష్పయాగ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. సుమారు 500 బుట్టలతో 500 మంది ముత్తైదువులతో టన్ను బరువు గల పువ్వులతో 12 రకాల పుష్పాలతో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం అనేది ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో జరుగుతుంది.